ప్రైజ్ లాడండి. ఈ దినం వాగ్దానం చూసుకుందాం రండి. బైబిల్ తీసుకొని కీర్తనలు 86వ కీర్తన 15వ వచనం చూసుకుందాం. ప్రభువా, నీవు దయాదాక్షిణములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన ఉన్నవాడవు. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన. ఎందుకంటే గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారని దావీదు భక్తుడు దేవుడికి చెప్పుకుంటా ప్రార్థన చేస్తున్నాడండి. మరి నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము అని ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకురాలు కుమారుణ్ణి నీవు రక్షించుము. దావీదు భక్తుడు తల్లిగారు కూడా సేవకురాలే, ప్రార్థన పర్రాలే. ఆమె ప్రార్థన పర్రాలు కాకపోతే దావీదు భక్తుడికి ప్రార్థన ఏం తెలుసు? దావీదు భక్తుడు తల్లిగారు కూడా ప్రార్థన పర్రాలే, ఆమె కూడా సేవకురాలే. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా సహాయకుడు నీవు కాబట్టి నన్ను ఇట్టి విషయంలో నా ప్రార్థన వైపు నువ్వు తిరిగి ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని దావీదు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు తెలియచేయము. నా పగవారు నన్ను దినమెల్లా వాళ్ళు బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ముందు నాకు ఒక శుభకార్యము, నా గృహములో నా కుటుంబం పట్ల నాకు ఒక శుభకార్యము జరిగించి ప్రభువా నాకు సంతోషము దయచే ప్రభు అని దావీదు భక్తుడు చేస్తున్నాడు ఇక్కడ ప్రార్థన. దావీదు భక్తుడు తల్లిగారు కూడా చావకురాలే, ప్రార్థన పర్రాలే. తల్లి చూసిన ప్రార్థన మరి దావీదు భక్తుడు కూడా చేస్తున్నాడు. మరి అట్టి ప్రార్థన ఈరోజు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాగ్దానాన్ని మరి మీ పట్ల, మీ కుటుంబాల పట్ల నెరవేరును గాక. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా. నాయన ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిలో నెరవేర్చండి. మా అవసరతలు నాయన, మా శత్రువులు ఎదుట మాకు శుభకరమైన ఆనువాళ్ళు మాకు తెలియజేసి మా గృహాలలో కూడా శుభకార్యము జరగటానికి నీ కృప దయచ్చే నాయన. నీ ప్రార్థన సహాయంతో నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you.